అంటే పగలు 12 గంటలు ఉంటే మినిమం రాత్రి 12 గంటలు ఉంటుంది, 24 గంటలు అంటే 10 గంటలు ఒక కంపెనీ కోసం పనిచేస్తున్నాం. మిగతా 2 గంటలు మాత్రమే మన కంపెనీలో మన సొంత జీవితం కోసం వాడుకుంటున్నాం. బట్ ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, 5 గంటలు పని చేసినాం, 330 రోజులు పని చేస్తే మనం కోట్లు క్రాస్ అయిపోయినాం. ఇక్కడ ఉదాహరణకు మాట్లాడుతున్నాం, ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదు. ఇంకొకటి ఏంటంటే సంగారెడ్డిలో ఎవ్రీ వీక్లీ మీటింగ్ అరేంజ్ చేయాలని అనుకుంటున్నాం. మనం అందరం అంతా ఒక కుటుంబమే. అయితే మనం వచ్చేటప్పుడు మన పక్కన ఒక ఫ్రెండ్ని వేసుకొని వచ్చినా సరిపోతుంది. అది చెప్పేట ఒక ఫ్రెండ్ని వేసుకొని వచ్చినా మనకు టీం బిల్డ్ అవుతుంది. క్రికెటర్స్ ఏమన్నా వాడు షాట్ కొడితే కోట్లు ఇస్తున్నారు. ఎక్కడ అట్లాంటి ఛాన్స్ లేదు. జాబ్స్ లేవు, పరిస్థితులు లేవు. ఫ్యూచర్ జాబ్స్ జాబ్లో ప్రెషర్స్ ఎక్కువైతున్నాయి ఇప్పుడు మొత్తం. ఎందుకంటే రోబోస్ రావడం, ఇది రావడం అన్నీ వెళ్ళిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాబ్ నుంచి తొందరగా మనము పక్కకు వచ్చేసి రావాలంటే మనకి ఇది ఒకటి వేలాగా ఉంది, మంచి వేలాగా ఉంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ ఎవ్రీ వీక్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మనకి ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒకరిని తోలుకొచ్చి కూర్చోబెట్టినా సార్ మోటివేట్ చేస్తారు. మనం చేయాల్సిన పని లేదు, ఒక ఫ్రెండ్ని తోలుకొచ్చుకుంటే సరిపోతుంది. వారికి ఒకరిని తోలుకొచ్చినా ఆ ఒకరికి పక్కనే నేనున్నా, నువ్వు భయపడద్దు, నిలబెట్టినా చాలు. ఆయన నుండి ఇంకొకరిని, ఒకరి నుంచి ఒకరిని, దీన్నే టీం బిల్డింగ్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీ వీక్ మనం అందరం కలిసి పనిచేద్దాం. వచ్చే వీక్లో మనము సాధ్యమైనంత వరకు జైరాబాద్తో మనకు కలిసారు. నేను ఎందుకంటే చాలా పెద్ద లీడర్ నేను, ఎందుకంటే ప్రతిసారి సార్ జోక్ పెట్టుంటా. జైరాబాద్లో చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే మేము వెళ్తున్నాం 24 వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి, మేము కాంటాక్ట్ చేస్తాం. వీలైనంత వరకు కాంటాక్ట్ చేస్తాం. మనకు మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది, మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ మీటింగ్ కంపల్సరీ జరుగుతుంది. మనం అందరం కలిసి ఒక వీక్ని డిసైడ్ చేసుకుందాం. డిసైడ్ చేసుకుంటే వీక్లీ మీటింగ్ కంటిన్యూ జరిగితే టీం అభివృద్ధికి వస్తుంది. ఒకరినొకరిని తొలకొచ్చి కూర్చోబెట్టే చాలు. ప్రారంభంగా ఏం చేసేది, 10 నిమిషాలు కూర్చోన్నా వచ్చి కూర్చోంటాడు. తనకి వెస్టేజ్ అంటే ఏదో తెలుస్తుంది, ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో నేర్చుకోవడానికి మనం నిత్య విద్యార్థిగా ఉంటే ఏంటంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. లేకపోతే మనకి ఏది రాదు. ఉదాహరణకి నేను చెప్తే జాబ్ పర్పస్ ఎట్లుంటుందంటే, ఒక అతను ఒక కంపెనీలో మేనేజర్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు చిన్నగా. అదే కంపెనీ ముందు ఒక అతని సమోసాల బండి పెట్టుకున్నాడు. సమోసాలు అమ్ముకుంటారు కదా, అయితే బండి పెట్టుకున్న రోజు ఏం చేస్తున్న మేనేజర్ రోజుకి కంపెనీ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళ దగ్గర సమోసాలు తింటా ఉన్నారు. అయితే ఇట్లా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ షాప్ అతను, సమోసాలు అతను, ఆ మేనేజర్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం బాబు, నువ్వు ఎన్ని రోజుల నుంచి సమోసాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నావు, అదే నువ్వు ఇక్కడికి వచ్చినంటే నేను నీకు మంచి జాబ్ ఇస్తుంటే, మంచిగా నాలాగా మంచి పొజిషన్కి వస్తుంటివి అని అంటే, సార్ మీరు సూపర్వైజర్గా ఉండి కొంచెం ప్రమోట్ అయ్యారు, మీరు ఒక మేనేజర్గా ఉన్నారు, కొన్ని రోజులు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ కంపెనీ మిమ్మల్ని తీసి పడేస్తారు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారు. నేను ఇక్కడ సమోసాలు అనుకుంటున్నా, ఆ రోజు మీకు ఒక 25,000 వస్తే ఈరోజు మీకు 1,00,000 రూపాయలు వస్తుండొచ్చు. కానీ నేను ఆ రోజు చిన్నగా ఒక షాప్ చిన్న సమోసాలు పెట్టుకున్నాను, నాకు ఆ రోజు 25 రూపాయలు లాభం వచ్చి ఉండొచ్చు. ఈరోజు నీకంటే నేను 2 రేట్లు ఎక్కువ సంపాదించుకోండి. ఇక్కడ మళ్ళీ నేను వెళ్ళిపోతే, నేను చనిపోయినా కానీ నా పిల్లలకి నేను ఇక్కడ స్థానాన్ని నిలబెట్టి ఇక్కడ బిజినెస్ చేయగలుగుతాను. అవునా? అంటే వ్యాపారం ఇంకొకరికి అవకాశాన్ని ఇస్తుంది, మన తర్వాత తరానికి ఒకటి ఇవ్వగలుగుతుంది. కానీ ఉద్యోగం మనల్ని